హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా చిన్నారి చూడండి ఎంత ముచ్చటగా ఒద్దుక్కొని ఎలా చూస్తూ ఉందో. సో ఈరోజు ఏంటంటే ఈరోజు నైట్ ఊరెళ్తూ ఉన్నాను అనమాట. అందుకే ఫుల్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పూజకి వాళ్ళ నాన్నకి. సో లగేజ్ మొత్తం సర్దేశాను. తర్వాత మా చిన్నారులు ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చి ఆడుతూ ఉన్నాయి. సో ఈరోజు అయితే క్లైమేట్ అయితే ఎగిరిపోయింది. చూడండి ఎంత గాలులు చిన్న చిన్న చినుకులు పడుతూ క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట. కానీ ఆంధ్రాలో మాత్రం ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ మాత్రం బెంగళూరులో మాత్రం వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. రోజు వర్షం ఒక 1 వీక్ నుంచి, కానీ పెద్ద వర్షం కాదు, చిన్న చిన్న వర్షం అనమాట. చార్ధామ్ వెళ్తూ ఉన్నాం మే 16న. అందువల్ల ఊరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. సో అట్లీస్ట్ 1 డే వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది లేకుండా. సో నేను ఏంటంటే బ్లాక్ చెన్న ఉడకబెట్టి దాంతో స్ప్రౌట్స్ లాగా స్నాక్స్ లాగా చేస్తాను. ఆ వాటర్తో రసం పెట్టాను. తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. తర్వాత పండు మిర్చి కారం చేశాను అనమాట. ఈరోజు ఏంటంటే అన్నీ త్వరగా రెడీ చేశాను. పండు మిర్చి కారం, క్యారెట్ ఫ్రై, సాంబారు, తర్వాత రసం అన్నమాట. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి ఓపిక లేనప్పుడు ఇవి తింటారు కదా, అట్లీస్ట్ 1 or 2 days అని చెప్పి. సో అన్నీ కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మూత వేసి పెట్టేద్దాము. ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఒక 2 బాక్సులు తీసి పెడదాం అనుకున్నాను. ఎందుకంటే కలిపెట్టినప్పుడు అది బాగుండదు టేస్ట్. అందువల్ల అన్ని చిన్న చిన్న బౌల్స్ తీసి పెట్టేస్తే బాగుంటాయని చెప్పి. తర్వాత నా లగేజ్ చూస్తే ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారు మా వారైతే. సో మా చెల్లి కోసం పనసకాయ తీసుకొచ్చాను. సో దాన్ని ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. సో లగేజ్ చూసినప్పుడు బస్ వాళ్ళు బయట దూసేస్తారంటుంది పూజి. ఇవైతే ఆయిల్ క్యాన్లు, వాటర్ బాటిల్స్ అలాంటివి అనమాట. మళ్ళీ పాలు తీసుకొచ్చుకోవడానికి ఈ పెద్ద బ్యాగ్ అయితే ఇక ట్రిప్కి అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇక మా చిన్నారు చూడండి ఏమేమి తీసుకెళ్తుందా అని చెక్కింగ్లు చేస్తూ ఉంది నన్ను. సో మొత్తానికి ముందు రోజే రెడీ చేసేసుకొని అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా ఉంటుందని. నాకు ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఏంటంటే అంత శుభ్రం చేసి వెళ్ళడం ఇష్టం. లేకపోతే నాకు మనసులో అదే భావంలా ఉంటుంది, అయ్యో అక్కడ క్లీన్గా లేదు, ఇక్కడ క్లీన్గా లేదు అని చెప్పి. మొత్తానికి నైట్ 10:30కి బస్ అనమాట. నాకు ఈ స్లీపర్ కోచ్ వచ్చిన తర్వాత కార్ అస్సలు నచ్చట్లే, బస్సే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నైట్ పడుకున్నామో పొద్దున్న లేచేటప్పటికి ఊర్లో ఉంటాం, అది బాగా అనిపించింది. ఒకటే వర్షం దారిలో అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత సెగలు స్టార్ట్ అయ్యాయి అనమాట. మొత్తానికి తెల్లవారేటప్పటికి ఊరు చేరిపోయాను. నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 1 day స్పెండ్ చేసి నెక్స్ట్ డే మా ఊరికి వెళ్ళి నెక్స్ట్ ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ అన్నమాట. సో 1 day ముందు వెళ్ళాలనుకున్న దాన్ని 2 days ముందు వెళ్ళాను. సో 1 day ఇక్కడ స్పెండ్ చేయడానికి వెళ్తూ ఉన్నాను. సో నేను వెళ్ళేటప్పటికి మా అత్తమ్మ వాళ్ళు నన్ను పికప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఇక్కడ పికప్ చేసుకుని వాళ్ళ ఊరు లోపలికి వెళ్తూ ఉన్నాం. అత్తమ్మ ఊరు లోపలికి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళేటప్పటికి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అందరు నిద్రపోతూ ఉన్నారు. సో డిస్టర్బ్ చేయకుండా వంటింట్లోకి వెళ్ళాను అనమాట. ఒక కప్పు కాఫీ కలుపుకుందామని. పాలు చక్కెర అయితే కనిపించాయి. ఇక బ్రూ ఎక్కడుందో ఎతికి సాలైపోయింది. కాకపోతే నేను ఆపోజిట్ సైడ్ వెతుకుతున్నాను. కిచెన్ పక్కనంతా వెతికాను, కానీ ఇక్కడ ఏదైతే ఫ్రంట్లో ఉందో అక్కడ ఉందంట. ఇక లాస్ట్ వరకు చూసి ఇంకెందుకని చెప్పి కొద్దిగా చక్కెర వేసుకొని పాలైనా తాగేద్దామని చెప్పి పాలైతే కలుపుకున్నాను అనమాట. కలుపుకొని అలా పొద్దున్నే చల్లగాలికి పల్లెటూరులో, ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, పల్లెటూరులో చిమ్మే సౌండ్లు, కోడి కూతలు ఇవన్నీ కూడా వింటూ చాలా రోజులు అయిపోయింది కదా ఇలా కాఫీ తాగి అని చెప్పి అక్కడ బయట కూర్చొని తాగుదామని చెప్పి అన్నీ రెడీ చేసుకొని బయటికి వెళ్ళాను అనమాట. సో అత్తమ్మ వాళ్ళ గార్డెన్లో ఎంజాయ్ చేస్తూ తాగుదామని చెప్పి. ఇక మామయ్య ఏమో కింద హడావుడి పడుతూ ఉన్నాడు, మోటార్లు వేయడం, నీళ్లు పట్టడం చేతులకి అలా అన్నీ. నేనైతే పైన టెర్రస్ పైకి వెళ్ళి ఆ చుట్టూ వాతావరణాన్ని చూడండి. ఎదురుగా గడ్డి వాములు, పశువుల్ని పాలు తీసేవాళ్ళు, కసువులు జిమ్మేవాళ్ళు, కోడి కూతలు ఇవన్నీ వింటూ కాసేపు అలా సరదాగా టైం పాస్ చేశాను కప్పు కాఫీ తాగుతూ. తర్వాత ఏంటంటే పైన టెర్రస్ పైన అత్తమ్మ వాళ్ళు చెట్లు వేస్తున్నారనమాట. అవి నేను చూడలేదు ఇంతవరకు. సో ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళినప్పుడే చూశాను. సో నేను కూడా మన గార్డెన్లో ఇలా వేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నా. సో పెద్ద చెట్లు కూడా వేసుకోవచ్చు కదా. చూసారు కదా, ఈ విధంగా పెద్ద పెద్ద బ్యాగుల్లాగా
పెట్టేసి దీనిలో మామిడి చెట్లు అవన్నీ వేస్తున్నారు. అత్తమ్మ చెప్తుంది నిమ్మకాయలు కూడా కాసేసాయి అని. కానీ నేను వెళ్ళేటప్పటికి నిమ్మకాయలు లేవు, కానీ ఇవి అరటిపళ్ళు, ఫిగ్ ఫ్రూట్ అంటాం కదా, అవి మాత్రం ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది చనిపోయింది అనుకున్నారంట, కానీ మొత్తం ఆకులన్నీ రాలిపోయి కాయలు మాత్రం కాసేసింది ఈ నిమ్మ చెట్టు. సో ఇది బాగా అనిపించింది అనమాట. ఇవి అమెజాన్లో దొరుకుతాయంట, 380 or 400 ఏదో చెప్పారు. ఈ బ్యాగుల్లో మనం మట్టి పోసేసి ఇంకా ప్లేస్ లేని వాళ్ళు కూడా ఇలా కింద మట్టిలో కాకుండా ఇలాగ కూడా ఇచ్చనమాట. మా అత్తమ్మ వాటర్ డ్రమ్ములు కూడా ఇలా యూజ్ చేసేసింది. సో చుట్టూ ఏంటంటే కొంచెం అత్తమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో పైనుంచి అత్తమ్మ వాళ్ళ గార్డెన్ వ్యూ అనమాట ఇది. కానీ ఎండలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా చెట్లు చచ్చిపోయాయి. అత్తమ్మ పాట్స్లో మంచి మంచి పువ్వుల చెట్లు, ఇంకా చామంతులు అయితే ఎప్పుడు పూసుండేటివి అవన్నీ ఉండేటివి, అవన్నీ పోయాయి. ఇక్కడ కొత్తగా అత్తమ్మ వాళ్ళు కాఫీకి ఒక ఏరియా ప్రిపేర్ చేశారనమాట. సాయంకాలం అలా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి, పొద్దున్నే కాఫీ తాగేదానికి ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ ఇంకా ఏంటి గ్రానైట్ టేబుల్ లాగా వేయాలనుకున్నారు. ప్రస్తుతానికైతే మనం మంచం వేసుకున్నారు అక్కడ. చూడండి మంచం మీద కూర్చుంటే మామిడికాయలు తగులుతూ ఉంటాయి. సో ఫస్ట్ టైం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇవి బంగినపల్లి కాయడం అనమాట. అంతకుముందు ఏదో 1-2 కాసాయి, కానీ ఇప్పుడు ఒక చెట్టుకు ఒక 20-30 కాయలు కనిపిస్తున్నాయి. 3 చెట్లు కాసాయనింది. నిజంగా మన ఇంట్లో కాయలు కాస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. కాకపోతే అన్నీ ఉడతలు కొట్టేస్తున్నాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో కోతులు కొరికేస్తాయి. ఇక్కడేమో అత్తమ్మ వాళ్ళకేమో ఉడతలు కొట్టేస్తున్నాయి. అత్తమ్మ తెలియక వాటికి ఫుల్ కవర్లు కట్టి పెట్టిందంట. ఆ కవర్లు లోపల గాలి పోక మొత్తం కాయలు కుళ్ళిపోయాయంట. ఇలాగ కూడా జరుగుతాయా అని అంటూ ఉంది. అవును అంతే, కాయలకి గాలి పోకపోతే అలాగే కదా జరుగుతుంది అని చెప్పి తిడుతూ ఉన్నాడు అయితే మామయ్య అయితే. సో మొత్తానికి ఈ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వాసన రావట్లా. వాసన రావంట. అదృష్టము ఏమవుతామా, అదృష్టం బట్టి ఉంటే వస్తుందని. అది పువ్వు మామూలుగా వస్తుందని ఎవరికి తెలీదు. ఏమిస్తే బాగా ఉందా. ఎందుకు 2 కటార్లో దీంతో ఒకరు దాంతో ఒకరు తినాలా? ఇదే స్పూన్ కలివేలాగుందా? సో మీలో ఎంతమందికి ఇలా పువ్వు వచ్చిన టెంకాయ తినడం ఇష్టం కమెంట్స్లో చెప్పండి. ఇక పనసకాయ మీద యుద్ధం అన్నమాట. సో ఈ తొడలు తీయడం అంటే కూడా నడువులు పోతాయి, ఒక్కొక్క తొడ తీయాలంటే కూడా. సో మొత్తానికి మా అత్తమ్మ కొడుకైతే తొడలన్నీ తీసేస్తూ ఉన్నాడు. ఎక్కువగా ఓవర్గా రైప్ అయిపోయింది, టేస్ట్ అయితే మధురమాగిపోయింది అంటలా అలా. ఇప్పుడు మా ఊరికి బయలుదేరుతూ ఉన్నాం. సో ఈవినింగ్ దాకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను. సో అమ్మకి ఇప్పుడే కాల్ చేసి చెప్పాను వస్తున్నాం అని చెప్పి. కానీ మేము వెళ్ళేటప్పటికి పాపం అమ్మ గేట్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంది, వస్తారు కదా అని చెప్పి. సో రండి ఇంకా మన ఊరు వాతావరణంలో పడిపోదాం. వస్తున్నారని గేట్ కాడే కూర్చోండారు. పడుకోండవా? వాకింగ్ చేస్తాను కదా, ఆ పార్క్ తీసుకెళ్ళకరా. ఓ అదే కథ. కాదు వాకింగ్ ఆయన వాకింగ్ చేసే పార్క్ తీసుకున్నానంట ఆయన్ని, అందువల్ల నేను ఇష్టం అంట. ఏం చెప్తారు వీడియో చూసేవాళ్ళకి? ఎట్టుందిరా మీ ఊరా? మీ ఊరు ఎట్టుందా? ఈ ఊరు ఏమి రేపు నీ పెళ్ళప్పుడు డిస్ప్లే వేయాలని కదా వద్దా? నీ పెళ్ళప్పుడు పుట్టినప్పటి నుంచి వేయాలని కదా మా బాధ. ఉందా? నిమ్మకాయలు కాసినాయా? ఎట్లా నిమ్మకాయలు కాయించి నువ్వు చూడంత పెద్ద ఇంకా ఉన్నాయా? మునక్కాయలు ఎందుకు మాట చేసేసారా? వంగ తోట కానీ కోతులు ఒక్కటి కూడా ఉంచము.
సుబ్బు హాయ్ చెప్పు సుబ్బు. చూసే వాళ్ళకి అయ్యో ఎప్పుడు పరిగెత్తే సుబ్బుకి ఇన్ని మాత్రలు మేము నువ్వు పరిగెత్తి అందరూ పెద్ద గుమ్మడికాయ దిష్టి తీసేయాలి నీకు. ఇప్పుడు నువ్వు పని చేయడానికి వచ్చినావా ఊరినే మాతలు చూడడానికి వచ్చినావా నువ్వా? హాస్పిటల్ పోయినాను ఇగో మాత్రం ఇంతవరకు చూడలా రాంది మొన్న వచ్చిపోయినా పాపం చూడడానికి సరేలే అన్నా అన్నా లేడు ఏమి లేదు. అదే కూర్చొని నవ్వుతా ఉన్నది మీ పాప వాళ్ళు ఏం చేసినావు మీ పాప వాళ్ళు ఏం చేసినావు అదే అంటుంది. ఎందుకు వచ్చినానా అనిపిస్తుంది కా నాకు ఒళ్ళు బాగా చేసుకోలేకపోతే సుభాష్ నమ్మ స్టాండ్ ఇచ్చిందని. అదే నువ్వు బాగుంటే నిలవ. ఎంఆర్ఓ స్కానింగ్ తీసుకున్నా కూడా నిలవలు ఎందుకంటే అక్కడైపోయింది. ఎంఆర్ఓ స్కాన్ తీసుకున్నా అదో కరెంట్లో దోసిన నన్ను ఓ తల్లి అటు సౌంజీలు పెట్టి ఏమో చచ్చిపోతాను కావాలి కళ్ళు తెరవద్దు అన్నాడు. కళ్ళు తీస్తే చచ్చిపోతాను కావాలి తల్లి దాన్ని దించుకొని వచ్చిన ఫిబ్రవరి నుంచి హాస్పిటల్కి దారి వస్తున్నాను. ఫిబ్రవరిలో అయినా కూడా ఒకరోజు ఆగలి ఎందుకంటే మా ఆయన చిన్నగా వచ్చేది అమ్ముతారు వేసేది ముగ్గులు చెట్టలే నచ్చలేదు. నా ముగ్గు హైలైట్ ఎవరు పట్టినా అంటారు. మా ఊరికి వెళ్తే సందడి. సో నైట్ అయితే మా సిస్టర్ వచ్చేసింది ఇక్కడికి. అందువల్ల అందరూ నైట్ అక్కడే స్పెండ్ చేసాం. సో ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఇప్పుడు వెళ్తూ ఉన్నాను ఇంటికి. సో నైట్ పొద్దుపోయింది కదా. ఇక్కడ ఈ పిన్ని ఎప్పుడు ముగ్గులు బాగా వేస్తుంది. కాకపోతే ఈసారి పెయింట్ వేసినందువల్ల అది అంత అందగించలేదు ఆ ముగ్గు అయితే. ఇక మన ఇంటి లోపలికి వచ్చేసిన తర్వాత అమ్మ కాఫీ తాగాల్సిందే. సో అమ్మ నేను ఎప్పుడూ అలా వరండాలో కూర్చొని కాఫీ తాగడం అలవాటు. తర్వాత ఈ గార్డెన్ అంతా ఒకసారి చూసాను ఎండకి ఎలా ఉందని. అటువైపు చూసారా జానకి అక్క వాళ్ళ పశువుల దొడ్డి. అక్కడ ఏంటంటే జానకి అక్క అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంది. ఏమి నిన్న నైట్ మా ఇంటికి రాలేదు అని, ఈరోజు వస్తానని చెప్తూ ఉన్నాను. ఇక ఎండలకి మేము చచ్చిపోతూ ఉన్నాం అని చెప్పి ఇంకా ఎండల గురించి కబుర్లు చెప్తూ ఉన్నారు. ఇలా ఉంటుంది అనమాట. ఊర్లకు వెళ్తే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడానికే టైం అయిపోతూ ఉంటుంది. అందరూ ఆప్యాయంగా ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తానా, టైం పాస్ అవుతుందా అని. సో అలా నాకు కూడా మన ఊరు గాలి తగలగానే నిజంగా ఒకలాగా సంతోషం అంటే సంతోషం అయిపోతూ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీరు మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇది తెలిసిన విషయమే కదా. తర్వాత మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. మా బుడ్డోడు అయితే బాగా ఫుల్ టైం పాస్ మా బుడ్డోడు ఉంటే. సో మా ఇంకో చెల్లితో ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూసండి. భలే డిప్లొమాటిక్ అనమాట. చూడండి ఒకసారి. అబ్బా ఏ పిన్ని ఏ పెదం ఇష్టం రానికా? భలే భలే డిప్లొమాటిక్. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కరిపేదం ఇష్టంలే. ఎవరింటికి పోయినా మల్లెపూలు. వాస్తవంగా నేను నీకోసమే కోసేది వద్దా చెప్పు. ఎందుకు వద్దు? మల్లెపూలు అంటే పిచ్చి. మల్లెపూలు అన్న ఈ రోజు తక్కువ ఉన్నాయి అక్క. ఇప్పుడు మళ్ళీ పుదీనా కూడా బాగుందిలే. నేను దిష్టి పెడితే బాగుందిమే. నేను దిష్టి పెడితే ఏం కాదు, నువ్వు దిష్టి పెడితేనే. అది కాదు, నేను దిష్టి పెడితే ఏం కాదు, నువ్వు దిష్టి పెడితేనే అయిపోద్ది. కేదార్నాథ్ బొమ్మన్నా ఇప్పుడు నేను నిన్ను ఆగస్ట్ లో ఇక్కడ ద్రాక్షారామ ఓటి పోతాను ఓటి బొమ్మన్నా నేను నిన్ను కేదార్నాథ్ నా కోసం వీళ్ళిద్దరు కష్టాలు పడి మల్లెపూలు వస్తున్నారు. మా చెల్లెలు అయితే వంగి మరిగా వస్తుంది. మళ్ళీ ఆడ నడుము పట్టేస్తా తెలీదు. అబ్బా అబ్బా బెంగళూరుకి వచ్చినా నా చేతే వండిస్తావు. అయితే ఎందుకు అక్కకి రెస్ట్ ఇవ్వాలని రావాలా మనోజ్ఞ? మా అక్కకి రెస్ట్ ఇవ్వాలని రావాలి. నాకు చేత చేపించు. అక్కడ వాళ్ళ అత్త చేత చేయించుకుంటుంది, ఆడకొచ్చి నాకు చేస్తుంది. అమ్మ దిష్టి అంటే పెట్టబాకండి. వాళ్ళ అత్త మీద చెప్తుందా? అమ్మ మా అత్తని దిష్టి పెట్టబాకండి అంటుంది. మేము దిష్టి పెట్టే కొంది మీ అత్తని నేను ఇంకా సూపర్ గా పెడతాను. సూపర్ గా అయ్యో నా కోడలు బల్లి కూడా వేస్తున్నారు అబ్బా వీళ్ళు బాగా చూడాలనేసి చేస్తుంది.